ఓకే కొందరు వ్యక్తులు కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా మరి ట్వీట్ అనే ద్వారా కొన్ని అర్ధరహితమైన విషయాలు చెప్పటం చాలా శోచనీయంగా ఉంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో కూడా ఈ డ్రగ్స్ కేసు ఏదేదో మొట్టమొదటిసారి చేయట్లేదు, పెద్ద రీతిలో పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయటంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇదేదో ఒక రంగాన్ని తీసుకొని కొందరు అంటున్నారు సినీ రంగాన్ని కావాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెలుగులో తీసుకొచ్చి దీన్ని వర్గీకరించటం మంచిది కాదు. ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం మేము చేయవలసి ఉంది. ఆ పనిలో నిమగ్నం ఉన్నాం. అకుల్ సబర్వాలు వారి నేతృత్వంలో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మరి దీన్ని వక్రీకరించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసే కార్యక్రమాన్ని హాస్యాప్రదం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఇది గంభీరమైన విషయాన్ని కూడా మీకు చెప్పడం కూడా జరిగింది. ఈ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూ, ఈ మాదక ద్రవ్యాలు సంఘాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్న విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. బాధ్యులైన పౌరులుగా ఈ రంగానికి నేతృత్వం వహించే వాళ్ళు, సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం బాధ్యతగా వహిస్తే మా సిట్ అధికారులకి తగు విధంగా సహకరిస్తూ వచ్చారు. ఇండస్ట్రీ కూడా నోటీసులు అందించిన వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వక్రీకరించి కొన్ని అసంబంధిత విషయాల్ని వెలుగులో రాయటం ద్వారా, ట్వీట్ చేయటం ద్వారా అది శ్రేయస్కరమైన విషయం కాదు. అది పెద్దతనంగా ఉండదని మేము భావిస్తున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గతంలో చాలా పెద్ద కేసులు కూడా చేయటం కూడా జరిగింది. ఈసారి ఈ కేసు లోతుగా వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల మీద ప్రభావం పడకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇది చాలా జాగ్రత్తగా ఈ కేసుని సీరియస్గా తీసుకోవటం కూడా జరిగింది. అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాము, లోతుగా వెళ్తున్నాము, అన్ని ఎవిడెన్సెస్ కూడా సేకరిస్తున్నాము. చట్టానికి లోబడి ఏ రకంగా చేయాలి ఆ పని మేము చేస్తున్నాం. గతంలో కూడా ఈ మీడియా పాయింట్ ద్వారా చెప్పడం కూడా జరిగింది. పిల్లల్ని కూడా మీరు ఈ రకంగా ప్రశ్నిస్తారంటే అది ఏ మేర వరకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది చట్ట ప్రకారం చేయాలి. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలన్నీ తూచా తప్పకుండా మేమన్నీ కూడా పాటిస్తున్నాం. ఈ కేసులో కూడా చాలా జాగ్రత్తగా అకుల్ సబర్వాల్ గారు మా నేతృత్వం అతి జాగ్రత్తగా సాంకేతిక అంశాలన్నీ కూడా తీసుకొని, చట్టపరమైన అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఈ దర్యాప్తు అనేది జరుగుతుంది. మరి ఇలాంటి సాఫీగా జరిగే దర్యాప్తుని దాని ప్రక్కదోవ పట్టడం, డిపార్ట్మెంట్ యొక్క విశ్వనీయతని, నైతిక స్థితిని దెబ్బతీసే విధంగా చేయటం మంచిది కాదని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఏ రంగం పట్ల ద్వేషం అనేది లేదు. నిష్పక్షపాతంగా మనం ఏ రకంగా పరిశోధిస్తున్నాం, అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నాం, అన్ని పరికరాలను వాడుకుంటున్నాం, అన్ని మెథడాలజీని కూడా మేము అవలంబిస్తున్నాము. అవసరం మేరకు ప్రశ్నలు, ఇది చాలా లోతుగా ఉన్న విషయం కాబట్టి, చాలా గంభీరమైన విషయం కాబట్టి సమయం తీసుకుంటుంది. మరి ఇన్వెస్టిగేషన్లో కూడా మేము అన్ని విధాలుగా వాళ్ళకి సౌకర్యాలు ఇస్తున్నాం. ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియర్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి విత్ రిగార్డ్ టు దాట్. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొని ఒక వంతు మేము ఆ కృషి చేస్తున్నాం. మరి దీన్ని తప్పదో పట్టించకుండా నీరుగార్చే విధంగా ఎక్సైజ్ మరి శాఖాపరమైన అధికారులు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, నైతికతని కోల్పోయే విధంగా మనం ఎవరు కూడా ఎలాంటి పరిస్థితులు చర్యలు తీసుకోకూడదు. కాబట్టి అందరూ కూడా మాతో సహకరిస్తానని ప్రత్యేకంగా మీడియాని కూడా నేను కోరుతున్నాను. మరీ ఎక్కువగా హైప్ చేయటం ద్వారా ఈ కేసు కూడా ఎట్టు పరిస్థితులు కూడా నీరుగార్చాం, లోతుగా వెళుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు చెప్పారు, చాలా సీరియస్గా తీసుకోండి, ఎలాంటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా ఈరోజు కొన్ని విషయాలు మా మీడియాలో వచ్చింది కాబట్టి
సరైన రీతిలో వాటికి స్పందిస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఇవాళ నేను అఖండ్ సుబ్బర్వాల్ గారు ఇద్దరం కూడా కలిసి మీ ముందర రావటం జరిగింది. వర్మ విమర్శలపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద సోషల్ మీడియాలో అలాగే ట్వీట్ చేస్తూ అసంబద్ధమైన వార్తలు వస్తున్నాయి. తాము చట్టానికి లోబడే ముందుకు పోతున్నాం. సిట్ అధికారులు చేస్తున్న విచారణను వక్రీకరిస్తూ చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరికాదు. సీఎం ఆదేశాల మేరకే తాము లోతుగా ఈ కేసును విచారిస్తున్నాం అంటూ ఆయన మాట్లాడారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్స్కు స్పందించింది ఎక్సైజ్ శాఖ. వర్మ విమర్శలపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయింది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అకున్ సబర్వాల్ మీడియా ముందుకొచ్చారు. అయితే ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాత్రమే మాట్లాడారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుండో వర్క్ చేస్తుంది. డ్రగ్స్ను కోకటి వేళ్లతో మొత్తం తీసేయడానికే వర్క్ చేస్తున్నాం. అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు సిట్కు సంబంధించి ఎవరైతే విచారణకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. అందరి సపోర్ట్ ఉంటేనే ఈ డ్రగ్స్ను పూర్తిగా కోకటి వేళ్లతో కూడా నిర్మూలించగలం. సీఎం ఆదేశాల మేరకే మేము పనిచేస్తున్నాం. అంతేగాని వ్యంగ్యంగా ట్వీట్ చేయటం లేకపోతే మాట్లాడటం ఏమాత్రం సరికాదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. సిట్ విచారణను వక్రీకరించవద్దు అంటూ కూడా చంద్రవదన్ సూచించారు.